అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను కమ్మరం పనిచేస్తాను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవాలంటారు అది? పిచ్చోళ్ళు అనుకోవాలి కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రవహిస్తుందని ప్రజలందరూ ఎంతో ఆనందంతో సంతోషంతో ఈరోజు ఉంటున్నారని మేము తెలియపరుస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే అన్ని చేస్తున్నారు అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేయన్ని జనాలందరూ మాయ మాటలు, అబద్ధం మాటలనే అని రాష్ట్రం అంతా తెలిసిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గుంటలు ఉన్నాయన్నీ బూడ్చి రోడ్లు, మరి వంతెనలు, డ్రైనేజీలు అన్ని రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. మీరేమో అభివృద్ధి బాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో విధ్వంస పాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాజధాని కట్టడి విషయంలో కానీ, పోలవరం పనుల విషయంలో కానీ మరి రాష్ట్రం అంతా సంతోషంతో ఆనందంతో ప్రజలందరూ ఉన్నారని మేము తెలియపరుస్తున్నాం. సంతోషంతో కాదు, బాధపడుతున్నారు ప్రజలందరూ. కూటమికి ఎందుకు ఓటేసామా అని అనుకుంటున్నారు అంట కాదా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరలు కట్టుకొని కారులో నుంచి దిగకుండా మీరు చేసిన పనులన్నీ ప్రజలందరూ, రాజధాని రైతులందరూ గమనించారు. గమనించి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఎంతో ఆనందం, సంతోషం కలిగిందని ఎంతో మంది ప్రజలు, రాష్ట్రంలో మన రాజధానిలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషం తెలియపరుస్తున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏ హామీ నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంట కదా. మరి బాబు గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చారు. అవన్నీ ప్రజలు సంతోషపడుతున్నారు. 3000 ఉన్నది 4000 ఇచ్చారు. మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తల్లికి వందనం అవి కూడా బాబు గారు ఒక్కరున్న వాళ్ళు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరున్న వాళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2, 3, 4, 5, 6 కూడా కూటమి ప్రభుత్వంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూకి ఇచ్చాము. ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారని మేము తెలుసుకున్నాం. మీరేమో ఇలా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే దాచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము ఉన్నప్పుడు పేదలందరికీ ఎంతో మంచి చేసాం అంటున్నాడు కదా. మరి గతంలో మీ ఎమ్మెల్యేలు ఏం దాచుకుంది ఏందన్నది ఒక్కొక్కళ్ళు మూట్ల ముళ్ళన్నీ వెనకేసుకుని దాచిపెట్టుకున్నదని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మీరు చేయని అభివృద్ధి అదే మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు ఓటు ద్వారా. అదే ఓటు వేసిన తర్వాత ఇప్పుడు ఈ జంగిల్ రాజ్యం చూసి అందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం వస్తున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. గతంలో మీరు 175 సీట్లు మాయే అని చెప్పి కూటమి ప్రభుత్వం అంతుండదు, మేము తప్ప ఎదురులే అన్నాము. మీరు గ్రాఫిక్స్తో మరి ఎన్నో సభలు, కార్యక్రమాలు జనాలందరూ గమనించారు. మొత్తం గ్రాఫిక్స్ అనే ప్రజలు ఊహించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి బాటలో నడుచుద్దని, మరి స్టూడెంట్ ఏమి, ఎంప్లాయీస్ ఏమి, పేద ప్రజలేమి, కూలీ పని చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, చిల్లర వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు అది మనసులో గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ గమనించి సరైన బుద్ధి చెప్పారు ఓటు ద్వారా. ప్రజలు చెప్పిన బుద్ధి కాదు, ఈవీఎంలు చెప్పిన బుద్ధి అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. గతంలో మీరు కూడా మరి ఇదే పని చేస్తే యువతలో మేము అదే ఆలోచనతో మీరు ఉన్నారు. అంతే తప్ప మేము ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలకు తెలియపరిచాం, ప్రజలకు హామీ ఇచ్చాం. హామీ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకొని ఏనైతే మన రాష్ట్రం అభివృద్ధిలో నడిపిస్తాడు, చేస్తారని ఒక నమ్మకంతో అందరు కృషితో యూత్ కానుంచి వృద్ధాప్యం దాకా ప్రతి ఒక్కళ్ళు కసితో వచ్చి ఓటేసేయాలని మేము తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే గనక, జగన్మోహన్ రెడ్డి చెప్తుంది నేను సంవత్సరంన్నర తర్వాత పాదయాత్రకు వస్తాను, పాదయాత్రలో ప్రజల తరపున పోరాడతాను అంటున్నాడు కదా. మరి గతంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యావు, ప్రజలందరూ అది గమనించి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్నా ఒక పేదవాడి ఇంటికి కానీ మరి పేదల దగ్గర ఆగి కానీ వెళ్ళి వాళ్ళ బాధలు, ఇబ్బందులు పరామర్శించి వాళ్ళకి ఏమైనా సహాయం చేసావా అని నేను తెలియపరుస్తున్నాను. అదేంటి పేదల పెన్నిది జగన్మోహన్ రెడ్డి అంట కదండి. పేదల పెన్నిది అన్నావు గతంలో,
కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పేదవాడి దగ్గరకు కూడా నువ్వు వెళ్ళలేదు కదా, ప్రజలందరినీ గమనించే నీకు ఈ ఓటు ద్వారాగా మీకు సరైన బుద్ధి చెప్పారని మేము తెలియపరుస్తాం. 2029 అధికారం మాదే, మేము వస్తానికి 2.0 పరిపాలన అంటే ఎలా ఉండిద్దో చూపిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. మరి రాష్ట్రపతిలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఎంత అభివృద్ధిలోకి వెళ్ళిందన్నది ప్రజలందరూ గమనించి 2029లో కూడా మరి కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు ఆధ్వర్యంలో 2029లో కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడితే కానీ మన రాష్ట్రం బాగుంటుందని ఇంటిలో చేపించి ఈ 5 సంవత్సరాలు చేసి పూర్తి కాకుండా అవదు. అది చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం మొత్తం పూర్తి అవుతుందనే ఒక అవగాహనతో మళ్ళీ ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని మేము తెలియపరుస్తున్నాం. 2029 అధికారం మాదే, మేము వస్తానికి రప్ప అని కూడా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మీ నాయకులందరూ ఏది చేసినా అంత దౌర్జన్యంతో, రుబాబులతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని బెదిరించే విధానంతో మీరు ఎన్నెన్ని గతంలో చేశారో, మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ప్రజలు ఎంతో బాధపడతారని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. మీకు సరైన రేపు 2029లో కూడా మీకు ఓటు ఏ విధంగా వేయాలనే ఆలోచనతోనే ఉండి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంకి ఓటు చేస్తారని మేము తెలియపరుస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.